3 రోజుల తన నియోజకవర్గ పర్యటనకు వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వరుసపెట్టి బిజీగా పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాలు, రైతులను పరామర్శించడం, ప్రజల సమస్యలు వినడం, వరుసపెట్టి చాలా బిజీగానే ఉన్నారు. ఇంట్రెస్టింగ్‌గా ఈ తన పర్యటనలో రైతులను కలిసి పొలాల్లోకి వెళ్ళి అవి పరిశీలించి వివిధ సందర్భాల్లో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సరే, వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, ఏ విధంగా ఇన్సూరెన్స్ ఇచ్చారు, ఏ విధంగా రైతులకు మద్దతుగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రైతులను గాలికి వదిలేశారు, ఈ అన్ని అంశాలను ప్రస్తావించుకుంటూ వచ్చినటువంటి మాజీ సీఎం, మాజీ ముఖ్యమంత్రి ఒక ఇంట్రెస్టింగ్ ప్రామిస్ చేశారు. మేము అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే, మేము అధికారంలోకి రాగానే రైతులకు 50,000 రూపాయలు ఇస్తాం. ఇప్పుడు ఇవ్వని ఇన్పుట్ సబ్సిడీలు, ఇప్పుడు ఇవ్వనటువంటి ఇన్సూరెన్స్లు, ఇప్పుడు మీకు జరుగుతున్న ఇవన్నీ కనుక మేము అధికారంలోకి రాగానే ఫుల్ఫిల్ చేస్తాం. 50 లక్షల రూపాయలు మీకు ఇస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రామిస్. ఒక రకంగా చెప్పాలి అంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, అంటే 29 వస్తే 29లో వచ్చి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మొదటి ప్రామిస్గా చూడాల్సి ఉంటుందేమో. తను ఒక మాట అన్నారు అంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఒక ఫ్రేమ్వర్క్ అయితే రెడీ చేసి పెట్టే మనస్తత్వమే. రైతులకు 50,000 ఇస్తాము అన్నారు అంటే తను రైతులకు ఇస్తున్నటువంటి మొదటి ప్రామిస్గా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు అధికారంలో లేము కాబట్టి మా పార్టీ తరపున నష్టపోయిన రైతులకైతే ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తాం. ఎంత అన్నది నేను లిస్టు తెప్పించుకొని అంతా పరిశీలించి ఎంత అన్నది చెప్తాం. బట్ ఎంతో కొంత అయితే ఆర్థిక సాయం చేస్తాం రైతులకు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 రూపాయలు అయితే ఖచ్చితంగా ఇస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారి మొదటి ప్రామిస్ నా దృష్టిలో. రైతులకు 50,000 ఇస్తాము అని. దీన్ని మరింతగా ఏదో ఒక సందర్భంలో ఆయన విశదీకరిస్తారు. ఏదో ఒక సందర్భంలో దీన్ని మరింతగా కరెక్ట్గా ఫ్రేమ్ చేసి రైతులకు వైసీపీ ప్రామిస్గా ప్రచారంలో కూడా తీసుకెళ్తారు. మీరు చూస్తూ ఉండండి.